సమ్మిళిత ఆర్థికాభివృద్ది సాధనే లక్ష్యంగా గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం నాడు జన్ధన్ యోజనపై ప్రకటన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆగస్టు 15కి మరో బృహత్తర పథకాన్ని ప్రకటించే అవకాశముంది. కుటుంబ సభ్యులందరికీ నగదు రహిత వైద్యం అందించే సర్వజన ఆరోగ్య బీమా పథకం ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. వేర్వేరు బీమా సంస్థలతో కలిసి పథకం విధి విధానాలు రూపొందిస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టబోయే పథకం ద్వారా ప్రభుత్వం ఎలాంటి రాయితీ ఇవ్వకపోయినా బీమా సంస్థలు అత్యంత తక్కువ ప్రీమియం వసూలు చేసేలా చర్యలు చేపడుతుందని సమాచారం. గరిష్టంగా 5గురు సభ్యులుండే కుటుంబానికి వర్తించే ఆరోగ్య బీమా ద్వారా 50,000 రూపాయల వరకు నగదు రహిత చికిత్స చేయించుకునేందుకు వీలుంటుందని తెలుస్తోంది. కుటుంబ సభ్యుల్లో అతి పెద్దవారి వయస్సు 60కి తక్కువగా ఉంటే ఆ మొత్తం లక్షగా ఉంటుందని సమాచారం. ఈ పథకంలో భాగస్వాములయ్యేందుకు 4 ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఐసీఐసీఐ లాంబార్డ్, బజాజ్ అలయన్స్ వంటి ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చాయి. కొత్త పథకం ప్రవేశపెట్టాక ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ ఆరోగ్య బీమా యోజనను కేంద్రం ఎత్తివేస్తుందని సమాచారం.